మన ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయంగా ఎదగాలన్నా సరే లేదంటే ఏదైనా రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఉచిత పథకాలు అనేది ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టవలసి ఉంటుంది. అలాగే ఉచిత పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే ఆ రాజకీయ పార్టీ అలాగే ఆ రాజకీయ నాయకుడు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఉచిత పథకాలు అనేది పెట్టారో ఆ రాజకీయ పార్టీ అలాగే ఆ రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేదు. ఇది మన ఇండియా పరిస్థితి. ఇక అమెరికా పరిస్థితి చూసుకున్నట్లయితే అసలు అమెరికాలో ఉచిత పథకాలు అనేది ఉంటాయా ఉండవా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక క్వశ్చన్. అదేంటంటే ఉచిత పథకాలు అనేది ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులుగా తయారవుతున్నారా లేదంటే వాళ్ళు ఉచిత పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకొని లేదంటే ఉచిత పథకాలు తీసుకొని కొద్దిగా తమ జీవనాన్ని మెరుగుపరుచుకుంటున్నారా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇక అమెరికా విషయం మనం చూసుకున్నట్లయితే అమెరికాలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమని ఎన్నుకున్నట్లయితే మీకు అన్ని పథకాలు ఉచితంగా ఇస్తామని చెప్పారనుకోండి, ఆ రాజకీయ పార్టీకి ఓట్లు కాదు కదా చివరికి ఓటమే మిగులుతుంది. ఎందుకంటే ఉచితంగా ఏది రాదని అక్కడ పాలకులకు అక్కడ ఉన్న ప్రజలకు ముందే తెలుసు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని పథకాలు ఉచితంగా ఇస్తామని చెప్పి ఏ రాజకీయ నాయకుడు అలాగే ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన అభ్యర్థులు గాని అమెరికాలో చెప్పరు. అందుకే ఉచిత పథకాల కోసం ఓట్లు వేశారనుకోండి అది అమెరికాలో చెల్లవు. అందుకే ఓట్లకై ఉచిత పథకాలు అమెరికాలో చెల్లవు. అమెరికాలో ఉండే ఆర్థిక విధానాలు, ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అలాగే భారతదేశంలో ఎన్నికల్లో చేసే వాగ్దానాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇచ్చే వాగ్దానాలకు మన ఇండియాలో ఇచ్చే వాగ్దానాలకు చాలా తేడానైతే ఉంటుంది. అమెరికాలోనైనా సరే మన ఇండియాలోనైనా సరే ఉచిత పథకాలు ఏ విధంగా ప్రభుత్వం ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే మనం కట్టే ట్యాక్స్లే అక్కడ ఉచిత పథకాల రూపంలో మనకు తిరిగి గవర్నమెంట్ అయితే ఇస్తుంది. అయితే ఈ పన్నులు కట్టేది ఎవరంటే ఓటర్లే. అయితే ఓటర్లు పన్నులు కట్టడం ద్వారా ప్రభుత్వం ఆ డబ్బులను ఉచిత పథకాల రూపంలో తిరిగి ఓటర్లకే ఇస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే మన రాజకీయ నాయకులు పదే పదే ఉపయోగించే పదం ప్రజాధనం. సో అక్కడ ప్రజాధనం అని అనరు, దాన్ని ట్యాక్స్ పేయర్ మనీ అని అక్కడ పిలవడం జరుగుతుంది. అమెరికాలో సగటు ఓటర్ కూడా పన్ను అయితే చెల్లిస్తూ ఉంటాడు. ఇక అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఫెడరల్ గవర్నమెంట్ అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లించే విధానం చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా పన్నులు చెల్లించాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మరో రకంగా పన్నులు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈ రెండింటికి మధ్య తేడానైతే ఉంటుంది. అమెరికాలో రెండు పదాలు అయితే బాగా వినిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఉచితంగా ఏది రాదు, దెర్ ఈజ్ నో లాంచ్ సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లాంచ్. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే చావునైనా అక్కడ తప్పించుకోవచ్చు గానీ ఇక అక్కడ ప్రభుత్వం విధించే పన్నుని తప్పించుకోవడం సాధ్యం కాదంట. నథింగ్ ఈజ్ సర్టెన్ యాక్సెప్ట్ డెత్ అండ్ టాక్సెస్. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. అమెరికాలో 2019 సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే ఫెడరల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఎక్కువ పన్నుల్లో 50% మంది సాధారణ పౌరులే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు చెల్లించే ట్యాక్స్ కాదు, ఇక్కడ సాధారణ పౌరులే ఇక్కడ ఎక్కువగా ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉంటారు. 2019వ సంవత్సరంలో అక్కడ ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ కు సుమారుగా అందులో $4.6 ట్రిలియన్ పైగా ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ ధనవంతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుండే వచ్చింది. అంటే సుమారుగా 1% మాత్రమే ధనవంతుల దగ్గర నుంచి అమెరికాలో ఆదాయ పన్ను రావడం జరిగింది. ఇక అమెరికాలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు చూద్దాము. అమెరికాలో సెన్సార్ బ్యూరో గణాంకాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇద్దరు పెద్దలు అలాగే ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఆదాయం $26,646 కంటే తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు పేదరికంలో ఉన్నట్లు అంట. అంతేకాకుండా వాళ్ళను బిలో పవర్టీ లైన్ అంటారు. సో ఆ బిలో పవర్టీ లైన్ కిందకి వాళ్ళైతే వస్తారు. అయితే అమెరికాలో బిలో పవర్టీ లైన్ అంటే మన తెలుగులో చెప్పాలంటే దరిద్రపు రేఖ దిగువకు ఉన్న వాళ్ళు పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 20% మంది అమెరికాలో ఉంటారంట. అటువంటి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అక్కడ రకరకాల సాంఘిక సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళకు అందించే పథకాలను మీన్స్ టెస్టెడ్ అంటే అవసరానికి తగ్గట్టుగా పొందగలిగే పథకాలని అక్కడ పిలవడం జరుగుతుంది. అయితే వాళ్ళకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బిలో పవర్టీ లైన్ కిందకి వస్తారో వాళ్ళకు ఆహారం కొనుక్కోవడానికి కూపన్లు అయితే ఇస్తూ ఉంటారు. వాటిని ఫుడ్ స్టాంప్స్ అని పిలవడం జరుగుతుంది. అవసరమైన కుటుంబాలకు అక్కడ ప్రభుత్వం తాత్కాలికంగా ధన సహాయం చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ప్రజలకు ఇంటి అద్దె చెల్లింపు చేసుకోవడానికి దానికి సంబంధించిన ఓచర్లు ఇచ్చే పథకం కూడా అక్కడ అమల్లో ఉంది. అలాగే అక్కడ పిల్లలకు
తల్లులకు పౌష్టికాహారాన్ని కొనుక్కొని తినడానికి దానికి కావలసిన కూపన్లు కూడా వాళ్ళైతే ఇస్తూ ఉంటారు. అయితే నేను పైన చెప్పిన పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందని మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పథకానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ మనకు సచివాలయంలో దొరికాయి. అయితే అమెరికాలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చే పథకానికి సంబంధించిన సమాచారం అనేది పబ్లిక్ లైబ్రరీలోను అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసులు కూడా ఉంటాయి. ఆ సోషల్ వెల్ఫేర్ ఆఫీసుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సమాచారం అయితే దొరుకుతుంది. అంతేకాకుండా అక్కడ benefits.gov అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ లో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు ఆ వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ పథకాలన్నీ ఫెడరల్ గవర్నమెంట్ నడుపుతుంది, అంటే అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది. అయితే అన్ని పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి మానిటరింగ్ చేయలేదు కదా, సో అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ఫండ్స్ అయితే ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలను మానిటరింగ్ చేస్తారు, అలాగే ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మెడికేర్ అనే ఆరోగ్య బీమా పథకం కూడా అక్కడ ఉంటుంది. అక్కడ సోషల్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అనే పథకం ద్వారా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అయితే ఇస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చే సమయంలో వాళ్ళ ఆదాయాన్ని అసలు దృష్టిలో పెట్టుకోదు. వాళ్ళు ఎంత సంపాదించినా సరే ప్రభుత్వం దాని గురించి అడగకుండా వాళ్ళకు 60 సంవత్సరాలు దాటితే పెన్షన్ అయితే తప్పనిసరిగా ఇస్తుంది. ఇక ఈ పథకాలన్నీ ప్రభుత్వంకి ఓటర్లు కట్టే ఆదాయ పన్ను ద్వారానే ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు సమకూరుతాయి సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇక అమెరికాలో మనం చూసుకున్నట్లయితే 2020వ సంవత్సరంలో మిడిల్ క్లాస్ కుటుంబాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ మనం చూసుకున్నట్లయితే $61,937 అయితే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కేవలం మిడిల్ క్లాస్ కుటుంబాలే పే చేశాయి. అమెరికాలో ప్రభుత్వ పథకాలపై ఆధారపడే వారి సంఖ్య కంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కనీసం 2 రెట్లు ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మన ఇండియాలో ఎస్సీ ఎస్టీలను ఎలాగైతే చిన్న చూపు చూస్తారో అలాగే అమెరికాలో కూడా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ పథకాలు తీసుకుంటారో వాళ్ళను చిన్న చూపు చూస్తారు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు సమాజ ప్రగతికి తోడ్పడిన వాళ్ళని, అలాగే వాళ్ళు సోమరిపోతులని ఒక దృష్టిభావం అక్కడ ప్రజలకు ఉందంట. అలాగే ఎవరైతే ప్రభుత్వ పథకాలు తీసుకుంటారో వారి పిల్లల్ని నల్లవారు అని, పిల్లలను కని పడేసే నీతి లేని స్త్రీలు అని అక్కడ చిన్న చూపు అయితే ఉంది అని చాలా మంది చెప్తున్నారు. అయితే మరికొంతమంది దీన్ని కొట్టిపడేస్తున్నారు. అక్కడ అలాగైతే ఉండదు, అక్కడ అందరినీ ప్రభుత్వం సమానంగా చూస్తుందని మరికొంతమంది అయితే చెప్తున్నారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసే పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీ పైన పై చెప్పిన సాంఘిక సంక్షేమ పథకాలను ఆ పథకాల ద్వారా లబ్ధి పొందే వారిని స్టీరియోటైప్ చేయడం అప్పుడప్పుడు అక్కడ జరుగుతుంది, అంటే చిన్న చూపు చూడడం అనేది అక్కడ జరుగుతుంది. 1970వ సంవత్సరంలో రిపబ్లికన్ రోనాల్డ్ రీగన్ అనే ఆయన మొట్టమొదటిసారిగా అక్కడ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు సాంఘిక సంక్షేమ పథకాల పేరు చెప్పి అక్కడ ప్రజల సొమ్మును దొంగిలించిన వారిని అక్కడ చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం చెప్పాలంటే లిండా టైలర్ అనే ఆమె 1970లో అక్కడ ప్రభుత్వ పథకాలను తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆమెను వెల్ఫేర్ క్వీన్ గా ఆమెను అభివర్ణించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళ పైన చిన్న చూపు అయితే ఉంది, ఎందుకంటే వాళ్లకు అర్హత లేకపోయినా సరే ప్రభుత్వ పథకాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులను వృధా చేస్తున్నారు అని ఉద్దేశంతో అక్కడ సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళను చిన్న చూపు చూడడం జరిగేదంట. అయితే అక్కడ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే జేబ్ బుష్ అనే ఆయన ఎన్నికల్లో ఒక క్యాంపెయిన్ అయితే చేయడం జరిగింది. అయితే ఆయన చేసిన క్యాంపెయిన్ లో ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అప్పటి కాలంలో అది వార్తా పత్రికల్లో కూడా చాలా పెద్ద న్యూస్ గా మారింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే తాత్కాలిక ఉచిత పథకాలు, అలాగే ఉచిత వస్తువులను ఆశ చూపి ఓట్లు దండుకునే రాజకీయ నాయకులు రాజకీయాల్లో అలాగే ఓట్లు అనేది ఎక్కువగా గెలుచుకోకపోవడానికి ముఖ్య కారణాలు ఆయన చెప్పడం జరిగింది. అమెరికాలో జరిగే ఎన్నికల్లో పారదర్శకత అయితే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది, మాధ్యమాల నిశ్చిత పరిశీలన అయితే ఉంటుంది, మీడియా స్క్రూనిటీ, అంతేకాకుండా అక్కడ రాజకీయ నాయకులు జవాబుదారీతనం ఎక్కువగా ఉండాలి, అంటే అకౌంటబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే అక్కడ ఎన్నికల్లో నిలబడిన వాళ్ళు గెలవగలరు. అంతేగాని ఉచిత పథకాలు అలాగే ఉచిత వస్తువులను ఆశ చూపి రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగడం అనేది జరగదని జేబ్ బుష్ అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమెరికాలో పోటీ చేసే వ్యక్తి రకరకాల అంచెలు దాటిన తర్వాతనే అతను బరిలో నిలబడాలి. ఇక ఎవరైతే అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తారో అతను ఇంకా ఎక్కువ స్టెప్స్ అంటే అంచెలు దాటవలసి ఉంటుంది. అతను క్యాంపెయినింగ్ చేసేటప్పుడు స్పీచ్లలోను అలాగే డిబేట్లలోను సమకాలీన సమస్యల
సమస్యలపై పరిష్కారాలపై స్పష్టమైన అవగాహన ఉన్నట్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి చూపగలగాలి. అలాగే అభ్యర్థులకు అవగాహన కలిగే విధంగా ఆయా రాజకీయ పార్టీలు పండిటాక్రసీ అంటారు, అంటే ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి వాటిపైన అవగాహన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఉండేలా రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అంతేకాకుండా అక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఏదైతే ఉచిత పథకం అని చెప్తాడో, ప్రజలకు సంబంధించిన పథకాలు ఏవైతే చెప్తూ ఉంటాడో వాటికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అంతేకాకుండా దానిపైన అతనికి స్పష్టమైన అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే డిజిటల్ మీడియా పుణ్యమని ప్రజలు ఇప్పుడు మరింత తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి చేసిన వాగ్దానాలు ఉంటాయి కదా, ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించే మీడియా సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలు ఎలా ఉంటాయి అని అనడం కంటే అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉంటాయని అనడం మంచిది. అలాగే అమెరికాలో పన్ను చెల్లించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెల్లించిన పన్నుల్లో ప్రభుత్వం కొంత రాయితీ కూడా కల్పిస్తుంది. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి లాసే కదా. అయితే ఈ లాస్ ను ట్యాక్స్ ఎక్స్పెండిచర్ గా ప్రభుత్వం అయితే చూపుతుంది. అలాగే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, సో ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ఖర్చే కాబట్టి ఈ సంక్షేమ పథకాలను స్పెండింగ్ గా ప్రభుత్వం అయితే చూపిస్తుంది. ఇక అమెరికాలో ట్యాక్స్ పే చేసే వాళ్ళకి పన్ను రాయితీ ఉంటుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఈ పన్ను రాయితీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. అమెరికాలో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న అప్పుపై వడ్డీ కడతారు కదా, ఆ వడ్డీ రాయితీ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్, పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి అక్కడ ప్రభుత్వం అయితే రాయితీ ఇస్తుంది. అయితే ఈ రాయితీ అనేది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు మాత్రమే కాకుండా ఆర్థికంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఈ రాయితీ అయితే కల్పిస్తుంది. ఇటువంటి రాయితీలు మధ్య తరగతి వాళ్ళకు అలాగే దిగువ తరగతి వాళ్ళకు నిలువ నీడలా పనిచేస్తాయి. అంతేకాకుండా ఆ రాయితీ డబ్బులు అక్కడ పిల్లల పెంపకానికి పనిచేస్తాయి. అయితే ఈ రాయితీ వల్ల ఎక్కువగా అక్కడ లబ్ధి పొందే వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే ధనికులు ఎక్కువగా లబ్ధి పొందుతూ ఉంటారు. అక్కడ ధనికులు 20% మంది ఉన్నారు. ఇలాంటి ట్యాక్స్ రాయితీలకే అక్కడ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం $900 బిలియన్ అయితే ఖర్చు అవుతుంది. ఎవరైతే సంక్షేమ పథకం తీసుకునే వాళ్ళని తక్కువగా అంటే చిన్న చూపు చూస్తారో వాళ్ళు కూడా అక్కడ రాయితీలను తీసుకుంటూ ఉంటారు. అటువంటివి తీసుకునే వాటిలో వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా తీసుకుంటారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి? అమెరికాలో సంక్షేమ పథకాలు ఉండడం మంచిదా లేదా అనే విషయాన్ని మీరు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.